అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర. అల్ రహీకుల్ మఖ్తూమ్. ఇజాజ్ రాచరికం. మక్కాలో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కాలం నుండే ప్రజలు వచ్చి స్థిరపడిన విషయం మనకు తెలిసినదే. ఆయన 137 సంవత్సరాల వరకు జీవించి ఉన్నారు. బ్రతికి ఉన్నంత వరకు బైతుల్లా కాబా గృహం సంరక్షకులుగా ఉన్నారు. ఆయన తరువాత ఆయన కుమారులు నాబిత్, ఆ తరువాత హైదార్, తదుపరి నాబిత్ ఒకరి తరువాత మరొకరు మక్కాకు పాలకులుగా ఉంటూ వచ్చారు. వారి తర్వాత నానా ముజాజ్ బిన్ అమ్రు జర్హ్మి పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకున్నాడు. ఇలా మక్కా పాలన బను జుర్హుం చేతిలోనికి వచ్చింది. చాలా కాలం వరకు అధికారం వారి చేతుల్లోనే ఉండిపోయింది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం తన తండ్రి గారైన ఇబ్రహీం అలైహిస్సలాంతో కలిసి బైతుల్లాను నిర్మించారు. కాబట్టి ఆయన సంతానానికి గౌరవ స్థానం దక్కుతూ వచ్చింది. అయితే అధికారంలో మాత్రం వారికి ఎలాంటి ప్రమేయం లేకపోయింది. అలా కాలం గడిచిన కొద్దీ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానం మరుగున పడుతూ వచ్చింది. చివరకు బుక్త్ నస్సర్ పైకి వచ్చిన కొంతకాలానికి పూర్వమే బను జుర్హుం శక్తి క్షీణించి మక్కా దిజ్మండలంపై అద్నాన్ రాజకీయ నక్షత్రం ప్రకాశించసాగింది. దీనికి ఆధారంగా ఏమిటంటే బుక్త్ నస్ర్ జాతే ఇరాక్లో అరబ్బులతో చేసిన యుద్ధంలో అరబ్బుల సైన్యాధ్యక్షుడు జుర్హుం తెగకు సంబంధించిన వాడు కాకపోవడం. తర్వాత బుక్త్ నస్సర్ క్రీస్తు పూర్వం 587లో మరో దాడి చేసినప్పుడు బను అద్నాన్ వంశం వారు పారిపోయి యమన్లో చేరారు. ఆ కాలంలో బనీ ఇస్రాయిల్కు హజరత్ యర్మీయహా ప్రవక్తగా ఉండేవారు. ఆయన అద్నాన్ కుమారుడు మఆద్ను తోడ్కొని సిరియా దేశానికి వెళ్ళారు. బుక్త్ నస్సర్ శక్తి క్షీణించిన తర్వాత ఆయన మఆద్తో కలిసి మక్కా వచ్చారు. అప్పుడు మక్కాలో జుర్హుంకు చెందిన జర్షుమ్ బిన్ జుల్ హమా అనే ఓ వ్యక్తి కలిశాడు. మఆద్ అతని కుమార్తె ముఆనాను పెళ్ళాడాడు. ఆమె గర్భాన నజార్ జన్మించాడు. కాలం గడిచిన కొద్దీ జుర్హుం పరిస్థితులు విషమించనారంభించాయి. దారిద్ర్యం అలుముకున్న ఫలితంగా వారు అజయాత్రులపై విరుచుకుపడి అన్యాయాలు చేయసాగారు. దైవ గృహానికి చెందిన సంపదను కూడా కాజేయనారంభించారు. ఇటు బనీ అద్నాన్ వారి ఆగడాలను భరించలేక లోలోనే బాధపడుతూ ఉండేవారు. బను కుజా ముర్రజహరన్కు వచ్చినప్పుడు బను అదనాన్ బరు జుర్హుం ఎడల కోపోద్రికులై విషయం గ్రహించాడు. వీరి కోపతాపాల ప్రయోజనం పొందుతూ అదనాన్ తెగ బను బఖ్ర్ బిన్ అబ్దె మునాఫ్ బిన్ కనానాకు వెంట పెట్టుకుని బను జుర్హుంకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాడు. బను జుర్హుంను మక్కా నుండి గంటివేసి అధికారం చేజిక్కించుకున్నాడు. ఈ సంఘటన క్రీస్తు శకం 200 మధ్య కాలం నాటిది. బను జుర్హుం మక్కాను వదిలి వెళ్ళేటప్పుడు జంజం బావిలో అనేక చారిత్రక ఆధారాలను పడవేసి పూడ్చి దాని నామరూపాలు లేకుండా చేశారు. మొహమ్మద్ బిన్ ఇషాక్ కథనం ప్రకారము జుర్హుం తెగకు చెందిన అమ్ర్ బిన్ హారిష్ బిన్ మాజాజ్ దైవగృహం కాబాకు చెందిన 2 బంగారు లేళ్లు కాబా మూలన పొదిగి ఉన్న రాయి అస్వద్ను తీసి జంజం బావిలో పూడ్చేసి తన తెగతో సహా యమన్ వెళ్ళిపోయాడు. మక్కా నుండి వెళ్ళగొట్టబడడం, అక్కడి పాలన అంతమైపోవడం గురించి బను జుర్హుం వారు చాలా బాధపడేవారు. వారు తరచూ ఈ గీతాన్ని ఆలాపించేవారు. హజూన్ నుండి సఫా వరకు తెలిసిన వాడెవ్వడూ కనబడలేదు. ఏ కథకుడు మా విషయంలో కథలను వల్లించేవాడుగా కాన రావడం లేదు. మేము అచ్చడి పౌరులమే అయినా మా దురదృష్టం కాలచక్రం మమ్మల్ని పూర్తిగా అక్కడి నుండి పెకిలి వేసింది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కాలం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు. ఈ లెక్కన మక్కాలో జుర్హుం తెగ ఉనికి 2100 సంవత్సరాలు. వారి పాలన దాదాపు 2000 సంవత్సరాల వరకు సాగింది. బను కుజా మక్కాను జయించిన తర్వాత బను బఖ్ర్ సహాయం లేకుండానే తమ పాలన నెలకొల్పారు. అయితే 3 ప్రముఖమైన విశిష్టమైన హోదాలు మాత్రం ముజ్రీ తెగలకు దక్కాయి. ఒకటి, అజయాతులకు అరాఫత్ నుండి ముజ్దల్ఫాకు తీసుకొని వెళ్ళడం, మరియు యోమున్నఫర్ 13 జిహజ్జాకు సంబంధించిన చివరి రోజు మీనా నుండి బయలుదేరే అనుమతి ఇవ్వడం. ఈ గౌరవం ఇల్యాస్ బిన్ ముజిర్ కుటుంబం బను గౌస్ బిన్ ముర్రాకు దక్కింది. వీరిని సూఫాలనే
వారు. ఈ గౌరవం ఎలాంటిదంటే 13 జిహజ్జా నాడు మొదట సూఫాకు చెందిన వ్యక్తి గులకరాళ్ళు విసరనంత వరకు ఏ హాజీ కూడా గులకరాయిని విసరడానికి వీల్లేదు. ఆ తర్వాత హాజీలు గులకరాళ్ళు విసిరి మీనా నుండి బయలుదేరేవారు. ఈ సమయంలో సూఫాకు చెందిన వారు మీనా నుండి బయలుదేరే ఏకైక మార్గంలో రెండు వైపులా వరుస కట్టి నిలబడేవారు. వారు ఆ మార్గం నుండి బయలుదేరేంత మట్టుకు ఏ హాజీ కూడా బయటకు పోనిచ్చేవారు కాదు. వీరు వెళ్ళిపోగా తక్కిన వారి కోసం మార్గం ఏర్పడేది. సూఫా కుటుంబం అంతమైపోయిన తర్వాత ఈ గౌరవం బను తమీం కుటుంబం బను సఆద్ బిన్ జైద్కును వరించింది. 10వ జిహాజా నాడు ఉదయాన్నే ముజ్దల్ఫా నుండి మినా వైపుకు అఫాజా బయలుదేరడం చేసే గౌరవ బను ఉద్వాన్కు దక్కింది. 3 నిషిద్ధ మాసాలను అటూ ఇటూ మార్చడం. ఈ గౌరవం బను కనానాకు చెందిన ఓ శాఖ బను తమీం అద్దీకి లభించింది. మక్కాపై బను ఖుజా అధికారం దాదాపు 300 ఏండ్ల వరకు కొనసాగింది. అదనానీ తెగలు మక్కా మరియు ఇజాజ్ నుండి బయలుదేరి నజ్ద్, ఇరాక్ చుట్టుపక్కల మరియు బహ్రైన్ లోనికి వ్యాపించిన కాలం ఇది. మక్కా చుట్టుపట్ల కొన్ని ఖురైష్ శాఖలు ఉండిపోయాయి. వీరు దేశదిమ్మరులు. వీరు గుంపులు గుంపులుగా ఉంటూ వచ్చేవారు. బను కనానాలో వారికి సంబంధించిన కొన్ని భిన్న కుటుంబాలు ఉంటూ ఉండేవి. అయితే మక్కా పరిపాలన మరియు బైతుల్లా కాబాగృహం పౌరోహిత్యంలో వారికి ఎలాంటి భాగం లేకుండా ఉండేది. చివరికి కుస్సై బిన్ కిలాబ్ పైకి వచ్చాడు. కుస్సై బిన్ కిలాబ్ ఇంకా శిశువుగానే ఉన్నప్పుడు అతని తండ్రి చనిపోయినట్లు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అతని తల్లి బను ఉజ్రాకు చెందిన వ్యక్తి రబియా బిన్ హిరామ్ను పెళ్లాడింది. ఈ తెగ సిరియా పరిసరాల్లో నివసిస్తూ ఉండేది. కాబట్టి కుస్సే తల్లి కూడా తన కుమారుని వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయింది. కుస్సే పెరిగి పెద్దవాడై యవ్వనదకు చేరుకున్న తర్వాత మక్కాకు తిరిగి వచ్చాడు. అప్పుడు మక్కాను హులైల్ బిన్ జషియాక జాయి పాలిస్తూ ఉన్నాడు. కుషై అతని కుమార్తెను వివాహమాడదలిచి వివాహ సంబంధం కోసం మనిషిని పంపాడు. దానికి హులైల్ సమ్మతించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత హులైల్ మరణించినప్పుడు మక్కా మరియు కాబా గృహ సంరక్షణకు సంబంధించిన ఖురైష్ మరియు ఖుజా నడుమ యుద్ధం జరిగింది. ఫలితంగా మక్కా కాబా గృహాలపై కుస్సై అధికారం ఏర్పడింది.